నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను కడతీర్చాడు ఓ భర్త. చాంద్ వీధిలో నివాసం ఉంటున్న చెన్నయ్య, పుష్ప దంపతులకు 2 సంతానం. భార్యపై అనుమానంతో చెన్నయ్య తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఉదయం భార్య పుష్పను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు చెన్నయ్య. అనంతరం అక్కడి నుండి చెన్నయ్య పరారైనట్టు తెలుస్తోంది. కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఫోన్ ద్వారా సుంకన్న అందిస్తారు. సుంకన్న, లావణ్య, ఈ రోజు ఉదయం ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. అయితే పుష్ప చెన్నయ్య ఇద్దరు అంటే భార్యాభర్తలు. అయితే భార్య పైన అనుమానంతో చెన్నయ్య ఉదయం గొంతు కోసి పరారైనట్టు తెలుస్తుంది. అదే వాళ్ళిద్దరికి 2 సంతానము. అంటే చాలా రోజుల నుంచి భార్య పైన అనుమానం ఉండాలని నెపంతో ఈ రోజు ఉదయం భార్య గొంతు కోసి చెన్నై అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. అయితే పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యను చంపిన భర్తలు పట్టుకునే పనిలో పోలీసులు అంటే బృందాలుగా ఏర్పడి చెన్నైని పట్టుకునేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అయితే కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు మీడియాకి తెలియజేస్తామని చెప్పి ఆళ్లగడ్డ డిఎస్పీ తెలిపారు. లావణ్య, సుంకన్న, అంటే భార్య పుష్పపై కూడా అనుమానం వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. ఇది ఇప్పుడే జరిగిందా? అంటే గత కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్యలో గొడవలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే చాలా రోజుల నుంచి ఇద్దరు భార్యాభర్తలకి కాపురం చేసుకునేదాంట్లో కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నట్టు చుట్టుపక్కల కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారని చెప్పి చుట్టుపక్కల నివాసం ఉండే వ్యక్తులు చెప్తున్నారు. అయితే ఎప్పుడు భార్యపైన అనుమానము చేస్తూ ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఆ నెపంతోనే ఈరోజు ఉదయం భార్యని గొంతు కోసి చంపినట్లు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే చెన్నై చాలా 24 గంటలు హరాస్మెంట్ చేస్తునేవాడు. ఎప్పుడు కాపురం సరిగ్గా చేసేవాడు కాదు. అందుకనే ఈరోజు భార్య మీద పూర్తిగా అనుమానం రావడంతోనే హత్య చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అంటే అనుమానమా లేకుంటే వేరే కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కొన్ని తొందరలోనే మీకు పూర్తి సమాచారం మీడియాకి రిలీజ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ సుంకన్న. భర్త భార్యని అనుమానం మీద చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. అది ఇతను వాళ్ళ బంధువులు కూడా తెలియజేసినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు రావాలి. వాళ్ళ యొక్క మిత్రాల యొక్క బంధువులు రావాలి. పూర్తి వివరాలు చెప్తాం. అమ్మాయి పేరు పుష్పలత, ఇతను వెంకట చెన్నయ్య అని చెప్పేసి ఇద్దరు పేరు నుంచి ఇక్కడ ఫ్రూట్ మండీలో భార్యని గొంతు కోసి చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. భర్త భార్యని అనుమానం మీద చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. అది ఇతను వాళ్ళ బంధువులు